ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోంది. అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తూ వారికి సంక్షేమాన్ని అందిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గిరిజన వర్గానికి చెందిన విద్యార్థులకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేసింది. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందని, గిరిజన విద్యార్థులకు బాసటగా నిలుస్తుందని ఆమె తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 100.93 కోట్ల రూపాయలను 59,927 మంది అర్హులైన పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఖాతాలకు క్రెడిట్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిందని గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ చర్య గిరిజన విద్యార్థుల్లో ఆనందాన్ని నింపి వారి ఉన్నత విద్యకు తోడ్పాటును అందిస్తోందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థుల విద్యను మరింత ఇది మెరుగుపరుస్తుందని గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.